అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఫ్రెంచ్ టోస్ట్ అంటే మనం యూజువల్గా ఎగ్స్ మిల్క్తో ఎక్కువ చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ ఒక స్పెషల్ ఫ్రెంచ్ టోస్ట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది చీజ్ ఫ్రెంచ్ టోస్ట్. చాలా ఈజీ రెసిపీ అండి, అయితే చాలా రుచిగా ఉంటుంది. సో ఒక ఫ్రెంచ్ టోస్ట్లో ఒక వేరియేషన్ అనమాట ఇది. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గుడ్డు మిశ్రమం తయారు చేయడానికి నేను ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టి వేస్తున్నాను. ఇందులో అరకప్ కాచి చల్లారించిన పాలు, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా విస్క్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో వెన్నని వేడి చేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకుని గుడ్డు మిశ్రమంలో 2 వైపులా డిప్ చేయాలి. దీన్ని ప్యాన్లో పెడుతున్నాను. ఒకవైపు కనీసం 1 నిమిషం పాటు దీన్ని రోస్ట్ చేయాలి. బ్రెడ్ని ఇంకొక వైపు తిప్పిన తర్వాత పైన ఒక చీజ్ స్లైస్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్ని గుడ్డు మిశ్రమంలో ముంచి చీజ్ స్లైస్ మీద పెట్టాలి. కింద వైపు బాగా రోస్ట్ అయింది కాబట్టి ఈ శాండ్విచ్ని మొత్తం ఇప్పుడు ఫ్లిప్ చేస్తున్నాను. దీనికి సైడ్స్లో వెన్న అప్లై చేస్తే చాలా బాగుంటుంది. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు రోస్ట్ చేస్తే బాగుంటుంది. దీనిపైన ఇంకొక చీజ్ స్లైస్ని పెడుతున్నాను. ఇప్పుడు వేరే బ్రెడ్ స్లైస్ని తీసుకుని మళ్ళీ గుడ్డు మిశ్రమంలో డిప్ చేసి అన్నిటికైనా పైన పెట్టాలి. మళ్ళీ వీటన్నిటికీ కార్నర్స్లో నేను బటర్ అప్లై చేస్తున్నాను. ఈ పైన స్లైస్ని రోస్ట్ చేయడానికి శాండ్విచ్ని మళ్ళీ ఫ్లిప్ చేస్తున్నాను. పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి ఒక మూత పెట్టి శాండ్విచ్ని 2-3 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు దీన్ని వేరొక వైపుకి ఫ్లిప్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే మీకు శాండ్విచ్ 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. అంతే, చీజ్ ఫ్రెంచ్ టోస్ట్ తయారైనట్టే. మీకు కావాలంటే దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, ఆ చీజీ ఫ్రెంచ్ టోస్ట్ అసలు చూస్తానికి ఎంతో బాగుంది కదా. టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా సర్వ్ చేయొచ్చు. అయితే చేసిన వెంటనే వేడివేడిగా సర్వ్ చేయండి, అప్పుడే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.